అల్లు అర్జున్ గారు అభిమానులకి ఒక విజ్ఞప్తి చేస్తాడండి. అల్లు అర్జున్ గారు చేసే విజ్ఞప్తి ఏంటంటే అభిమానులు కోరుకుంటున్నాడు ఆయన ఒక విషయం పట్ల ఏంటంటే నా ఫ్యాన్స్ను ఆయన ట్వీట్ చేశాడు. నా ఫ్యాన్స్ను తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని. అంటే మీరు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక మీ అభిప్రాయాల్ని బాధ్యతాయుతంగా వ్యక్తపరచండి. ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని వినపం. అర్థమైంది కదండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని వినపం. ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజులుగా ఫేక్ ఐడి ఫేక్ ప్రొఫైల్స్తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్కు సూచిస్తున్నాను. అంటే కొన్ని పోస్టులు చాలా అభ్యంతరంగా పెడుతున్నారు. అవి నకిలీ ప్రొఫైల్స్ తోటి నకిలీ ఐడీలతోటి కొన్ని పోస్టులు చేస్తున్నారు. ఏంటి ప్రభుత్వానికి అసౌకర్యంగాను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడను రాజకీయంగా ఇబ్బంది కలిగించేటట్టు కొన్ని ఫేక్ ఐడీలతోటి ఫేక్ ప్రొఫైల్స్ తోటి పోస్టులు పెడుతున్నారు. అలాంటి వాటికి నా అభిమానులు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాటికి దూరంగా ఉండండి. అలాంటి వాటితో మీకు సంబంధం లేకుండా చూసుకోండి. ఎందుకంటే అలాంటి వాటి మీద కఠినమైన పనిష్మెంట్ అయితే ప్రభుత్వం తీసుకోవడానికి చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. నా అభిమానులు ఎవరైనా సరే మీరు ఏదైనా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలంటే అది బాధ్యతాయుతమైన అభిప్రాయంగా మీరు తెలియపరచండి అనేది కనుక అభిమానులకి అల్లు అర్జున్ గారు తన తరఫున ఒక విజ్ఞప్తి అయితే కనుక చేయడం ట్వీట్ తెలియజేయడం ద్వారా తెలిసిందే. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా అల్లు అర్జున్ గారి అభిమానులు ఎవరన్నా ఉంటే కనుక ఆయన చెప్పినట్టుగానే బాధ్యతాయుతమైన ట్వీట్లు కానీ మీ అభిప్రాయాన్ని కానీ తెలియజేయండి. బాధ్యతాయుతంగానే ఉండాలి అనేది ఆయన అభిప్రాయం. కాబట్టి అభిప్రాయాన్ని సదా గౌరవిస్తారు ఆయన అభిమానులని ఆయన చెప్తూ ఉంటారు. ఇప్పుడు నా ఫ్యాన్స్ అంటే నాకు ఎంత అభిమానమో నాకు ఎంత పిచ్చో నాకు ఎంత ప్రాణమో తెలుసు అని అంటూ ఉంటారు. కాబట్టి ఏదైతే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిందో ఆ సంఘటన నిమిత్తం ఎవరిని కించపరచొద్దు, ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టొద్దు. దయచేసి వీటన్నిటికీ మీరు దూరంగా ఉండండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఇది ఆయన ట్వీట్లోని సారాంశం. థ్యాంక్ యూ. చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ఈ ట్వీట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.